వాట్సాప్ గైస్, వెల్కమ్ టు తెలుగు లిఫ్ట్ టిప్స్. నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా టిప్స్ అని చెప్పి. చాలా మంది నాకు క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట స్ట్రెంత్ లిఫ్టింగ్ మీద. సో మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. సో ఆ కమెంట్ అని తీసుకుని నేను టిప్ చేసి వీడియో చేస్తా. సో ఈ రోజు టిప్ నెంబర్ 1, చాలా మంది డెడ్ లిఫ్ట్ చేస్తే లోవర్ బ్యాక్ లో పెయిన్ వస్తుందంటున్నారు. దట్స్ బికాస్ వీఆర్ నాట్ బ్రేసింగ్ యూర్ కోర్ ప్రాపర్లీ. కోర్ ఎట్లా బ్రేస్ చేయాలంటే మీరు ఇట్లా హ్యాండ్ ని పొట్ట మీద పెట్టుకోండి. పొట్ట మీద పెట్టుకొని బ్రీత్ ఇంటూ యువర్ బెల్లీ అనమాట. ఈ ఫింగర్స్ ని బయటికి కావాలన్నమాట. నువ్వు బ్రీత్ చేసినప్పుడు ఈ ఫింగర్స్ బయటికి కావాలి ఇట్లా. సో బయటకు వచ్చినప్పుడు దెన్ బ్రేస్ ఇట్ టైట్ చేసి దెన్ గో డౌన్. సో అదే బ్రేస్ ని మెయింటైన్ చేసి కిందికి వచ్చి పట్టుకోవాలి. ఆ బ్రేస్ అట్లనే మెయింటైన్ చేయాలి. అండ్ దెన్ లాస్ట్ ఎంగేజ్ చేసి లుక్అప్, దెన్ పుష్ ద గ్రౌండ్ అండ్ లాక్ యువర్ నీస్ అండ్ గ్లూట్స్. సో ఈ బ్రేస్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తే మీకు అసలు లోవర్ బ్యాక్ మీద పడదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు లోవర్ బ్యాక్ మీద పడ్డది అనుకోండి, సో ఇంకొక టిప్ చెప్తున్నా. మీరు ఎంత మంచిగా బ్రేస్ చేసినా కానీ మీకు అయినా కానీ లోవర్ బ్యాక్ లో పెయిన్ వస్తుంది అంటే మేబీ మీకు డిస్క్ బల్జ్ కానీ మైనర్ టేర్ కానీ ఉండొచ్చు. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్, నాకు కూడా ఉంది. సో దాని నుంచి మీకు రికవరీ కావాలంటే డెడ్ హ్యాంగ్స్ చేయండి. డెడ్ హ్యాంగ్స్ ఏం లేదు, జిమ్ లో ఎక్కడ ఇట్లా రాడ్ ఉంటే రాడ్ని పట్టుకోండి. ఇట్లా రాడ్ని పట్టుకోండి అండ్ లెగ్స్ గ్రౌండ్ ని టచ్ అవ్వద్దు. సో మీరు లోవర్ బాడీని రిలాక్స్ చేయాలి, లెగ్స్ మాత్రం గ్రౌండ్ ని టచ్ అవ్వద్దు. సో ఇట్లా మీరు ఒక 1 minute ఉండండి. సో డెడ్ హ్యాంగ్స్ మీరు రెగ్యులర్ గా చేయడం వల్ల మీకు స్పైన్ అనేది డీకంప్రెస్ అవుతుంది. డిస్క్ మీద మీకు ప్రెషర్ ఉంటే అది కొంచెం రిలీజ్ అవుతుంది. దానివల్ల మీకు పెయిన్ ఫ్రీ ఉంటుంది. సో ఇట్లాంటి ఇంకా టిప్స్ కోసం ఫాలో తెలుగు లిఫ్ట్స్.